హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. వాళ్ళది రామా డిలక్స్ అనే రకాన్ని గురించి ఇక్కడ రైతునైతే ఎలా ఉంది, వేసుకున్న తర్వాత ఎలాంటి దిగుబడి పొందారు, వాళ్ళకి అసలు వేసుకోవచ్చు ఈ రకాన్ని. ఈ ఫీల్డ్ విజిట్ వచ్చేసి లింగన్న గారి పొలం అండి. ఈ రైతు తోట రైతు పేరు. అయితే ఇక్కడ వచ్చేసి వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన ఒక 10 ఎకరాలు వేస్తారంట మిరప. ఆయన కూడా ఈ రమా డిలక్స్ వేశారా లేదనేది అడిగి తెలుసుకుందాం. నమస్తేనా, మీ పేరునా? వెంకట్రావు. గట్టిగా మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పండి, మీ పేరు వెంకట్రావు, మీరు 10 ఎకరాలు వేసుకున్నారు. ఇది రమా డిలక్స్ ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? 7 ఎకరాలు వేశారు. అంటే మిగతాది సూపర్ డిలక్స్ మిగతాది వేసుకున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం మిరపలో? మామూలుగా 35 ఇయర్స్ నుంచి వేస్తున్నారు కంటిన్యూషన్గా మిరపనే. ఓకే, అప్పటికి ఫస్ట్ స్టార్టింగ్లో ఏ రకాలు వేసేవాళ్ళు? వండరాటు. ఓకే, దీని పడుతుంది. ఓకే, 355 కాడ నుంచి వచ్చినారు. దేవునూరు వేసింటారు, నూజివీడు వేసింటారు, ఇంకా అన్నీ వేసుకుంటూ వచ్చేసారు. తర్వాత సూపర్ డిలక్స్, తర్వాత ఇప్పుడు ఇది రమా డిలక్స్ అనేది పోయిన సంవత్సరమే వేశారా? ఈ సంవత్సరమే స్టార్ట్. అయితే దీన్ని వేసుకున్న తర్వాత ఇంతవరకు వేసుకున్న రకాలకి దీనికి ఏంది మామూలుగా మీకు అన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, బెస్ట్ దేని గురించి వేసుకోవచ్చు ఒకవేళ ఒక రైతు వేసుకోవాలనుకుంటే? దీన్ని అవన్నీ దేవునూరు డిలక్స్, సూపర్ డిలక్స్ 2 కోతలైనా సైజ్ తగ్గుతుంది. ఓకే, ఇది మాత్రం లాస్ట్ వరకు ఒకటే సైజ్ ఉంటుంది. ఎక్కువ ఉంది, తూకమే ఉంది. ఓకే, బూడిద తక్కువ, ఫంగిసైడ్స్ అన్ని, తెగుళ్ళు తట్టుకునే గుణం ఉంది. కాపు దగ్గర కాపు. బరువు ఎలా వస్తుంది? బాగుంది. అమ్మారా మీరు ఏమన్నా ఆల్రెడీ? ఎన్ని క్వింటాల వరకు అమ్మారు? 7 ఎకరాల్లో చెప్పు. 7 ఎకరాల్లో 20 క్వింటాలు అమ్మాము. ఎకరాకి 20. ఓకే, డన్. ఎకరాకంటే 140 క్వింటాలు అమ్ముకున్నారు. 140 క్వింటాలు అమ్ముకున్న తర్వాత మీ ప్రజెంట్ ఉన్న తోట ఖాళీగా ఉందా, ఏమన్నా ఉందా? ఇప్పుడు 10 క్వింటాలు వస్తుంది. ఇంకొక 10 క్వింటాలు. ఈ లెక్కన మీరు చెప్పిన లెక్కలో ఎకరాకు 30 క్వింటాలు. ఓకే, అయితే ఈ లెక్కన ప్రతి రైతు వేసుకోవచ్చా? 30 క్వింటాలు పండుతుందంటే 30-40 కూడా వస్తుంది. అంటే మీకు ఎన్నెండ్లో అనుభవం ఉంది కదా, మీకు ఒకటే సాధ్యమై ఉండొచ్చు కదా ఈ దిగుబడి? యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది వేసిన ప్రతి రైతుకి? ప్రతి రైతుకి వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ వేసిన ప్రతి రైతుకి? ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా వచ్చింది. నమ్మకంగా వేసుకోవచ్చు. అయితే రైతు అబద్ధం చెప్పడని కాదు, ఏందో చెప్పలేం కదా. మేము ఈ రోజు వచ్చాము, చెప్పలేము. ఇంతమందిలో ఏందో దానికే ముందు అడగడం తప్పలేదు కదండి. ఇప్పుడు మీరు మీ ఊరి వాళ్ళకి నమ్మకం వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎంతమందికి లక్షలాది మంది రైతులు నా వీడియోలు చూసిన వాళ్ళకి ఏ నమ్మకం నాకు? వాళ్ళని నన్ను నమ్మాలంటే మిమ్మల్ని ఇలాంటివి అడిగితేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మనమేమి ప్రమోషన్ వీడియో కాదు, ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ఇక్కడికి వచ్చాము. అందుకే మళ్ళీ కూడా అడిగేది నేను. మొత్తానికి ఎకరానికి 30 క్వింటాలు తీసుకున్న తర్వాత కూడా హ్యాపీనే. 20 క్వింటాలు అయిపోయిన తర్వాత ఇంకొక 10 క్వింటాలు అవుతుంది. మొత్తానికి ప్రతి రైతు వేసుకోవచ్చు. సైజు క్వాలిటీ ఉంటుంది చివరి అంచు వరకు అండి. ఆయన చెప్పింది ఏం అబద్ధం కాదు. చివరి అంచు వరకు కూడా సైజు తగ్గలేదు, క్వాలిటీ తగ్గలేదు. అలానే ఇది ముదురు సమస్యను ఏమైనా కొంచెం తట్టుకుంటుందా? తట్టుకుంటుంది. బెటర్. మెయిన్ బూడిద దీనికి వచ్చేది డిలక్స్ కి, బూడిదని కూడా తట్టుకుంటుంది. ఓకే, మార్కెట్ కి తీసుకెళ్తే రేట్ల విషయంలో ఎట్లా ఉంది? ఇప్పుడు ఎక్కడ సాటి లేదు కదా, ఇంక ఇబ్బంది లేదు కదా, డౌట్ లేకుండా రైతు తీసుకెళ్లొచ్చు. ఓకే, ప్రతి ఒక్కరు వేసుకో దగ్గర రకమే. హ్యాపీనే కదా. ఓకేనండి వెంకట్రావు గారు, థ్యాంక్ యూ.